హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు బ్లౌజ్కి ముందు మిడిల్ పాయింట్ నుంచి డాట్ తీసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా వెనక్కి ముందుకి రఫ్ చేసుకోవాలి, లేదంటే కుట్లు ఊడిపోతాయి. లేదా మనకి 2 టైమ్స్ కూడా డాట్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకోవాలి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు షేప్ దగ్గర డాట్ తీసుకోవాలి. కరెక్ట్గా మిడిల్ పాయింట్ నుంచి ఈ విధంగా స్ట్రైట్ తీసుకోవాలి. ఈ విధంగా అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చంక భాగం డాట్ తీసుకోవాలి. ఇప్పుడు 4th డాట్ 4 టక్స్ బ్లౌజ్ అనేది ఇప్పుడు 4th టక్ వేస్తున్నాను. ఇది మనం కొంచెం పొడవు తగ్గించుకొని వేసుకోవాలి, మరీ దగ్గరకు వేసుకోకూడదు. 4th టక్ అనేది ఎక్స్ట్రా దారం కట్ చేసుకొని ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. మనకు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా ఫ్రంట్ ఓపెన్ పైకి ఉండే పొడవుగా ఉండే భాగాన్ని ఓపెన్ సైడ్కి తీసుకోవాలి. మనకు వేరే కలర్స్ ఉన్నట్లయితే పైన యాడ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. రెండు కూడా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు పైకి పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి చివరి నుంచి ఈ విధంగా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి పైన భాగానికి ఈ విధంగా పైనుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ నుంచి కింద డాట్ ఇప్పుడు కూడా కోన్ షేప్లో మడత పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇవన్నీ మనం పర్ఫెక్ట్గా కుట్టినట్లయితే మనకి బ్లౌజ్ అనేది చాలా కరెక్ట్గా కుదురుతుందండి. చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మన బ్లౌజ్ సింపుల్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకొని మనం 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి షేప్ జాయింట్ చేసినప్పుడు. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి ఓపెన్ ముక్క వేసుకోవాలి. ఉక్సుల భాగానికి కింద ఎప్పుడు కూడా మనం పైకి మడత పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఓపెన్ ముక్క వేసేటప్పుడు మన మిడిల్ పాయింట్ వచ్చేసరికి ఉక్సుల భాగానికి ఎప్పుడు కూడా ఒక మడత పెట్టుకొని మధ్యలో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్టయితే మనకి అమెజాన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి వాటి డీటెయిల్స్ అన్నీ కింద లింక్లో ఉన్నాయండి. 1 గ్రామ్ గోల్డ్ ఇవన్నీ కూడా సారీస్, కుర్తీస్ ఇవన్నీ కూడా కిచెన్ వేర్కి సంబంధించినవి ఆఫర్స్లో ఉన్నాయి. ఒకసారి చూసి చెక్ చేయండి లింక్ అనేది. ఇప్పుడు హాఫ్ వరకు ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా భాగం అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు లోపల ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఉక్సుల భాగానికి. ఈ విధంగా కిందకి కూడా మడత పెట్టుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. కిందకి తిప్పుకొని కూడా ఉక్సుల భాగానికి. ఇప్పుడు ఎక్స్ట్రా దారం కట్ చేసుకొని ఇప్పుడు మెడ భాగానికి ముక్క వేసుకోవాలి. మెడకి ఎక్స్ట్రా భాగం అంతా కూడా కొంచెం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం క్రాస్గా కట్ చేసిన ముక్కలు ఉంటాయి కదండి, అవి తీసుకొని మనం ఈ విధంగా ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి. మనం ఎంత సన్నగా వేసినట్లయితే అంత సన్నగా మెడ భాగం అనేది కరెక్ట్గా ఉంటుంది.
ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి ఎక్స్ట్రా భాగం పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. దానికన్నా ముందు మనకి ఒకటి కుట్టినట్లయితే ముందు రెండు ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ముందు తాళ్ళు వేసేది ఉక్సులు వేసేది కూడా రెండు ఈక్వల్గా చూసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి మెడ భాగానికి. ఇప్పుడు మెడ రౌండ్ తిరిగే దగ్గర ఫ్రంట్ పార్ట్లో ఒక మడత పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నట్లయితే కొంచెం కట్ చేసుకోవచ్చు మెడ భాగం దగ్గర. ఇప్పుడు ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేస్తున్నాను. మనకి రౌండ్ తిరిగే దగ్గర కొంచెం కటింగ్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కట్ చేసుకోకూడదు. స్టిచ్చింగ్ పాయింట్ వరకు మాత్రం కొంచెం కట్ చేసుకోవాలి. ఈ విధంగా పైనుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. పైకి పెట్టుకుని ఎక్స్ట్రా భాగం అంతా కూడా హెమ్మింగ్ వర్క్ చేయడం కోసం. మీకు ఈ వీడియోస్ యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. కామెంట్ కూడా తెలియచేయండి మీరు బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నారు, కటింగ్ చేస్తున్నారు అనేది కూడా. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ని రెండు కూడా పైన యాడ్ చేసుకునే ముందు మన రైట్ సైడ్ బ్యాక్ పార్ట్కి ఎలాగా మనం మెడభాగం అనేది వేసుకున్నాం కాబట్టి మోడల్ బ్యాక్ పార్ట్కి మోడల్ వేసినప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా కొంచెం ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి. రైట్ సైడ్ ఆల్రెడీ పైపింగ్ వేసిన తాడిని పైన యాడ్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్కి. బ్యాక్ పార్ట్ రెడ్ కాబట్టి పైపింగ్ అనేది ఫ్రంట్ పార్ట్కి కూడా ఇదే విధంగా తీసుకున్నాను నేను. లేదా మనం నచ్చినట్లయితే లేస్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఈక్వల్గా చూసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా దాన్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ చూడలేని వాళ్ళకి ముందు లాస్ట్ వీడియోలో మనకు డిజైన్ అనేది వేసానండి, లేదా పైపింగ్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా మనం రెండు కలిపి మనం షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి షోల్డర్ అనేది. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి ముందు. నేనైతే మామూలుగా మిషన్తోనే కుట్టేస్తున్నాను, హెమ్మింగ్ వర్క్ అయితే చేయడం లేదు. ఎందుకంటే ఈ బ్లౌజెస్ అన్నీ కూడా నేను యూజ్ చేయను, కాకపోతే మీ వీడియోస్ అన్నీ కూడా మీకు చూపించడం కోసం స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా. కాబట్టి లైక్ చేయడం మర్చిపోకండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ కూడా చేయడం లేదు. వీడియో యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మనకి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అందుతుంది. మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు, ఒక లైన్ స్టిచ్చింగ్ చేసుకోవాలి మిషన్ది. నేనైతే డైరెక్ట్ వేసాను. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ లోతు భాగానికి ఎప్పుడు కూడా మనకి హ్యాండ్స్ లోతు భాగం చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి మనకి ఎంతైతే వస్తుందో అక్కడి నుంచే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఈ విధంగా కరెక్ట్గా ఇవన్నీ టిప్స్ పాటించినట్లయితేనే మనకి బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. చాలామందికి గుగ్గులు వచ్చేస్తున్నాయి హ్యాండ్స్ దగ్గర, చంక భాగంలో ముడతలు వచ్చేస్తున్నాయి, ఇవన్నీ అడుగుతున్నారు కదండి. దానికోసం ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను వీడియో అనేది. ఈ విధంగా రెండు మనకి ఈక్వల్గా వచ్చినప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్. ఈ విధంగా 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి రెండు ఈక్వల్గా పట్టుకొని మనం
స్టిచ్చింగ్ చేసుకోవాలి లూజ్ కోసం. మనం ఆల్రెడీ కటింగ్లో స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు వీడియో అన్నిట్లోనే మనకి మార్కింగ్ చేసుకుంటాం కదండి కటింగ్లోనే. అవన్నీ చేసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి అది బ్లౌజ్తో పని లేకుండా ఉంటుంది. నేను ఆల్రెడీ బ్యాక్ పార్ట్లో ఈ విధంగా మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్లో మార్కింగ్ చేస్తున్నాను. హ్యాండ్స్ లూజ్ మార్క్ చేస్తాం కదా అక్కడ. ఇప్పుడు చంక భాగం దగ్గర కూడా మనం లోతు భాగం మార్క్ చేసిన దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా మనం రఫ్ చేసుకోవాలి, లేదంటే కుట్లు అనేవి ఊడిపోతుంటాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ షాల్లో దగ్గర కింద నడుం భాగం కూడా మనం ఈక్వల్గా తీసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం జాయింట్ చేసేటప్పుడు చాలామందికి జాయింట్ సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. ఒకసారి వీడియో అనేది చెక్ చేసుకోండి. నడుం భాగం ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి, జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్ అనేవి. క్రొత్త వారైతే ఒకసారి బ్లౌజ్ ఆర్తో చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 3 లైన్స్ వేసుకోవాలి. 3 లైన్స్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా భాగం ఉన్నట్లయితే కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా రెండో వైపు కూడా హ్యాండ్స్ అనేది ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కటింగ్ అనేది చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో లోతు భాగం అనేది కరెక్ట్గా చూసుకొని మనం మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా షోల్డర్ దగ్గర అన్నీ కూడా ఈక్వల్గా చూసుకోవాలి ముందు మనం. చాలామంది డిజైన్స్ కూడా అడుగుతున్నారు కదండి. డిజైన్స్ కూడా ఒకసారి చూసి చెక్ చేయండి. ముందు వీడియోస్లో ఉన్నాయి, లాస్ట్ వీడియోలో. ఈ విధంగా రెండు సమానంగా చూసుకొని మనం స్టిచ్చింగ్ చేసినట్లయితే మనకి సైడ్ జాయింట్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా 2 లైన్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు. ఇప్పుడు హ్యాండ్ లూజ్ కరెక్ట్గా చూసుకొని మనం ముందు కుట్టిన హ్యాండ్ ఉంది కాబట్టి ఒకసారి చూసి చెక్ చేసుకోండి లూజ్ అనేది. ఈ విధంగా లూజ్ చూసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే మనకి ఎలాగ లోతు భాగం తీసిన దగ్గర మార్కింగ్ చేస్తాం కదా, అక్కడి నుంచి లూజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నడుం భాగాన్ని రెండు కూడా ఈక్వల్గా తీసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా వెనక్కి ముందుకు స్టిచ్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు కుర్తీస్ కానీ ఇవన్నీ కూడా సారీస్ కానీ మనకి ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఆఫర్స్లో ఉన్నాయండి. ఒకసారి అనేది 1 గ్రామ్ గోల్డ్ చైన్స్ ఇవన్నీ కూడా మనకి ఒకసారి చూసి చెక్ చేయండి. వీలైనట్లయితే వాటి డీటెయిల్స్ అన్నీ కూడా వాటిలో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ విధంగా 3 లైన్స్ వేసుకొని మనం ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ డిజైన్ వేసాను. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోస్ చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎలా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, మనం డైలీ కిచెన్లో వాడే కొన్ని వస్తువులు ఆఫర్లో ఉన్నాయండి. అవి ముందుగా ఈ వాషింగ్ బౌల్ ఉంది, స్ట్రైనర్. ఇది మనకు రైస్ వాష్ చేసుకోవడానికి, ఫ్రూట్స్ వాష్ చేయడానికి, వెజిటేబుల్స్కి, నూడిల్స్కి ఇవన్నీ వాష్ చేయొచ్చు. ఇవే మనకి తక్కువ ప్రైస్లో 50 రూపీస్లో కూడా ఉన్నాయండి. ఇవే కాకుండా మనకి చాలా కలర్స్లో కూడా ఉన్నాయి వాష్ చేసుకునే బౌల్స్. ఈ బౌల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. లింక్ అనేది ఒకసారి చూసి చెక్ చేయండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చి మనకి గ్లాస్ టాప్ 3 బర్నర్ స్టవ్ అండి. మనకి 56% ఆఫర్లో ఉంది. దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూసి చెక్ చేయండి. మనకి ఈ బ్లాక్ టాప్ వచ్చి మనకి చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇంకా ఇవే కాకుండా మనకి స్టవ్స్లో చాలా మోడల్స్ ఉన్నాయి.
కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వీటి ప్రైస్ అన్నీ కూడా ఒకసారి చూసి చెక్ చేయండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చి మనకి మల్టీపర్పస్ కిచెన్ ర్యాక్ అండి. మనకి ఇది వచ్చి కింద మనకి మైక్రో ఓవెన్ పెట్టుకోవచ్చు. పైన మాత్రం 3 సెల్ఫ్స్ కిచెన్ క్యాబినెట్ అంటారండి. వైట్ వచ్చింది మనకి. మెటీరియల్ వచ్చి మెటల్ అండ్ ప్లాస్టిక్ అండి. దీని లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి చూసి చెక్ చేయండి. ఈ ఐటెం వచ్చి స్టెయిన్లెస్ స్టీల్ మ్యాషర్ అండి. మనకి ఉడకబెట్టినవన్నీ కూడా స్మాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీని లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఒకసారి చూసి చెక్ చేయండి. నెక్స్ట్ ఐటెం వచ్చి చాపర్ అండి. మనకి ఇవి తక్కువలో కూడా ఉన్నాయి. ఇవి వెజిటబుల్ చాపర్ అండి. ఇది వచ్చి మనకి 3 బ్లేడ్స్ ఉన్నాయండి. మనకి ఇలా తాళ్ళు లాగినట్లయితే మనకి చిన్న సైజులో కటింగ్ అవుతాయి వెజిటబుల్స్ ఏవైనా కూడా. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. మనకి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి చూసి చెక్ చేయండి అమెజాన్ లింక్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.